అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆల్రెడీ హైడ్ చేసిన వాళ్ళని అన్హైడ్ చేయడం ఎలాగా అనేది అయితే షేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా చాలా చిన్న టాపిక్ యాక్చువల్గా, కానీ నన్ను చాలామంది అడుగుతూనే ఉంటారు. ఎక్కువ సార్లు ఏంటంటే కొంతమందికి అర్థమవుతుంది, చెప్తే అర్థమైపోతుంది, చేసుకుంటారు. బట్ కొంతమందికి ఏంటంటే వీడియో రికార్డ్ చేసి స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ బాధ అంతా లేకుండా వీడియో చేసేస్తే పని అయిపోతుంది, అండ్ ఎవరికన్నా కావాలన్నా కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో అసలు ఇదేంటి అంటే, హైడ్ చేయడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ రాశారనుకోండి, కావాలని నెగిటివ్ కామెంట్స్ రాసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో వాళ్ళు రాస్తుంటే కనుక ఆ కామెంట్ పక్కన మనకి 3 డాట్స్ ఉంటాయి కదా, సో 3 డాట్స్ క్లిక్ చేస్తే హైడ్ ఆప్షన్ వస్తుంది. సో హైడ్ యూజర్ చేసేసాం అనుకోండి, ఇక వాళ్ళు కామెంట్ రాసినా కానీ మనకేం కనిపించదు. కామెంట్ రాసినా కనిపించదు, వాళ్ళు మాత్రం రాసుకుంటారు కామెంట్స్ మాత్రం ఎవరికి కనిపించవు అనమాట. సో అది హైడ్ చేయడం అంటే. అయితే మరి మంచిదే కదా, మళ్ళీ అన్హైడ్ చేయడం ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. వీళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఫ్రెండ్స్ ప్రొఫైల్స్ హైడ్ చేసేయడము, లేదా ఊరికే జస్ట్ ట్రై చేయడానికి, అంటే హైడ్ అవుద్దా లేదా అనేది ట్రై చేయడానికి అట్లా చేసి హైడ్ అయిపోయి తర్వాత అన్హైడ్ చేయకపోవడం తెలియని వాళ్ళు అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇది ఎలా అన్హైడ్ చేయాలి, ఆల్రెడీ హైడ్ చేసిన వాళ్ళని ఎలా అన్హైడ్ చేయాలి అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో మీ ఛానల్ని అయితే లాగిన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైట్ పెట్టండి. డెస్క్టాప్ సైట్ పెడితే మనకి యూట్యూబ్ సేమ్ డెస్క్టాప్ సైట్లో ఎలా అయితే ఓపెన్ అవుతుందో అలాగే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ లోగో ఉంది కదా, లోగో పైన క్లిక్ చేస్తే యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ వస్తుంది కదా, జస్ట్ క్లిక్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ వైటీ స్టూడియోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా వైటీ స్టూడియో పైన ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఉంచారంటే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక్కొక్క ఫోన్లో ఒక రకంగా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కొన్నిటికి కింద వస్తుంది ట్యాబ్స్ అట్లాగా. సో ఇక్కడ 2 అని వచ్చింది కదా, ఈ 2 దగ్గర క్లిక్ చేస్తే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో కింద సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారంటే కనుక మీరు ఎవరినైతే హైడ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఎవరినన్నా అన్హైడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, జస్ట్ ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ క్రాస్ మార్క్ క్లిక్ చేశారనుకోండి సరిపోతుంది. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇలా చేస్తే మీకు హైడ్ చేసిన వాళ్ళని అన్హైడ్ చేసినట్లుగా అవుతుందన్నమాట. సో ఇది చేయాల్సింది క్రోమ్లో డెస్క్టాప్ సైట్లోనే చేయగలం అనమాట, వైటీ స్టూడియో యాప్లో అయితే చేయలేము. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.